నమస్తే అండి. కేఎస్బిఎస్ క్రియేషన్స్కి స్వాగతం. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి జొన్నలతో ఒక హెల్దీ రెసిపీ అండి. ఇది మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్గా అయినా చేసుకోవచ్చు, లేదంటే డిన్నర్కి అయినా చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా ఒక బౌల్లో 1 గ్లాస్ వరకు జొన్నలను తీసుకొని శుభ్రంగా కడిగేసి ఫ్రెష్ వాటర్ పోసి ఒక 8 గంటల పాటు నానబెట్టుకోవాలి. మీరు నైట్ చేసుకోవాలంటే ఉదయం నానబెట్టుకోవచ్చు, లేదు మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్గా అయితే నైటే నానబెట్టుకోవాలి. ఇలా 8 గంటల పాటు నానిన తర్వాత వీటిని మళ్ళీ ఒకసారి శుభ్రంగా కడిగేసి ఒక కుక్కర్ గిన్నెలో వేసుకోవాలి. మనం 1 గ్లాసు జొన్నలు తీసుకున్నాం కదా, 1.5 గ్లాస్ వరకు వాటర్ని వేసుకోవాలి. ఆల్రెడీ జొన్నలు నానాయి కాబట్టి 1.5 గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది, కరెక్ట్గా ఉడుకుతుంది. తర్వాత దీంట్లోకి కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని 4 విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కళాయి పెట్టి దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు వేసి వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి, పచ్చిమిర్చి, సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసి వేయించుకోవాలి. ఇవి కూడా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, బంగాళాదుంప, బీన్స్ వేసుకోవాలి. అలాగే కొన్ని గ్రీన్ పీస్ని కూడా వేసుకోవాలి. మన దగ్గర ఉన్న కూరగాయలను మనం తినేదాన్ని బట్టి కొద్దిగా వేసుకోవచ్చు. ఇవన్నీ ఒకసారి కలుపుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా పసుపు వేసుకోవాలి. అలాగే కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. మనం ఆల్రెడీ ఉడికించేటప్పుడు కొద్దిగా వేసుకున్నాం కదా, ఇందులో కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి ఒక గుప్పెడు పెసరపప్పును కూడా వేసుకోవాలి. ఈ పెసరపప్పుని నేనేమి నానబెట్టలేదండి, కడిగి డైరెక్ట్గా వేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకొని కొద్దిసేపు మగ్గించుకోవాలి. ఇప్పుడు జొన్నల్ని చూద్దాము. ఉడికించుకున్న జొన్నల్ని ఇలా చిల్లులు గిన్నెలు వేసి వాటర్ సపరేట్ చేయాలి. ఈ వాటర్ని పారబోయొద్దండి. దీంట్లో ఉప్పు వేసుకొని తాగితే హెల్త్కి చాలా మంచిది. మనకి జొన్నలు ఉడకడం కూడా చూసారు కదా, గింజలుగా ఉడికింది. అలాగే మనం నలిపితే మెత్తగా ఉంది. ఆ విధంగా ఉడికించుకోవాలి. ఇప్పుడు కూరగాయ ముక్కలు సగం మగ్గాయండి. ఈ జొన్నలను కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపి మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి సన్నగా తరిగిన కొత్తిమీర వేసి ఒకసారి బాగా కలుపుకొని మరొక నిమిషం పాటు మగ్గించుకున్నామంటే మనకి ఈ రెసిపీ రెడీ అయినట్టే అండి. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిదండి. మీకు ఇష్టమైతే ఇందులో కొంచెం లెమన్ జ్యూస్ వేసుకొని తినొచ్చు. టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.